హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్, సెకండ్ కంపెనీ వచ్చేసి ఎప్టోరియా ఫార్మా, థర్డ్ కంపెనీ మెక్కేమ్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ మూడు కంపెనీలు కూడా మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. ఇలాగ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ డాక్టర్ రెడ్డిస్ లో మనకి ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్ గా డీటెయిల్ గా చూద్దాం. నవంబర్ 30వ తారీఖు నాడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. వెన్యూ డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్, ఫార్ములేషన్ ప్లాంట్ యూనిట్ 6, విలేజ్ స్కూల్ బద్ది, నలగర్ రోడ్ బద్ది, సాలాన్ డిస్టిక్, హిమాచల్ ప్రదేశ్. ఈ లొకేషన్ లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. వర్క్ లొకేషన్ మనకి బద్దీలోనే ఇవ్వడం జరుగుతుంది. ఓఎస్డి ప్రాసెస్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ గా, ఇంజెక్టబుల్ ప్రాసెస్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ గా, టీమ్ లీడ్ ఇంజనీరింగ్ యూటిలిటీగా మనకు పొజిషన్లు అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. డిపెండింగ్ ఆన్ ది రూల్ ప్రకారం 4 to 12 years ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఉండాలి. డిప్లొమా ఆర్ బీటెక్ ఎలక్ట్రికల్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఈ క్వాలిఫికేషన్ కి మనకి 60% మార్క్స్ వచ్చి ఉండాలి. ఫార్మాస్యూటికల్స్ ఎక్విప్మెంట్స్ మీద మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి. ఈ ఎక్విప్మెంట్స్ మీద షిఫ్ట్ బ్రేక్ డౌన్స్, మెయింటెనెన్స్ నాలెడ్జ్ అనేది మనకి స్కిల్స్ అనే నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి. టీపీఎం, ఎంటీ, టీఆర్, ఎంటీబీఎఫ్, జిఎంపీ ఆయిడ్స్ మనం చేసినట్టయితే వీటి మీద ఇంటర్వ్యూలు నిర్వహించి మన ఈ కంపెనీలోకి మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది. మ్యాండేటరీగా మనకి అకాడమిక్స్ లో కన్ఫర్మ్ గా మనకి 60% మార్క్స్ వచ్చి ఉండాలి. పాంప్లెట్ లో మనకి క్యూఆర్ కోడ్ ఉంది. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినట్టయితే ఈ రెడ్డిస్ కి సంబంధించిన ఇంటర్వ్యూకి సంబంధించిన దానికి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. డాక్టర్ రెడ్డిస్ లో ఇంటర్వ్యూ అనేది ఏ విధంగా అనేది క్లియర్ గా డీటెయిల్ గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఎప్టోరియా ఫార్మా. ఈ ఎప్టోరియా ఫార్మాకి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయవచ్చు. arunkumar.komshetpalli@eptoria.com ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. ఈ ఎప్టోరియా ఫార్మా అనేది అరవిందో ఫార్మా సంబంధించిన కంపెనీ. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. ఈ కంపెనీలో మనకి 2 ప్లేసులలో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. టెక్నికల్ సర్వీస్ అండ్ ప్రాసెస్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో శ్రీకాకుళం ప్లేస్ లో మనకి ఆంధ్రప్రదేశ్ లొకేషన్ లోకి మనకి తీసుకోవడం జరుగుతుంది. ఈ శ్రీకాకుళం లొకేషన్ లోకి 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీటెక్, ఎంటెక్ కెమికల్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేసి పిఎఫ్డి, పిఐడి, స్కేల్ అప్, కెపాసిటీ ఎన్హాన్స్మెంట్, డీ బాటిల్, కాస్ట్ ఆప్టిమైజేషన్, ఈల్డ్ ఇంప్రూవ్మెంట్ అండ్ ట్రబుల్ షూటింగ్ గా మనకి వీటి మీద మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి. వేర్ హౌస్ డిపార్ట్మెంట్ లోకి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ లొకేషన్ లోకి తీసుకోవడం జరుగుతుంది. ఏబిఐ డివిజన్ లోకి బిఎస్సి కెమిస్ట్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. రా మెటీరియల్ గురించి, ప్యాకింగ్ మెటీరియల్ గురించి, జిఆర్ఎన్ అండ్ డిస్పాన్సింగ్ గురించి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది వచ్చినట్టు ఈ వేర్ హౌస్ డిపార్ట్మెంట్ లోకి ఇంటర్వ్యూ నిర్వహించి తీసుకోవడం అనేది జరుగుతుంది. విశాఖపట్నం లొకేషన్ లో విక్టోరియా ఫార్మాలో ఇంటర్వ్యూ అనేది ఏ విధంగా అనేది క్లియర్ గా డీటెయిల్ గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చి మెక్కేమ్. నవంబర్ 29వ తారీఖు నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. వెన్యూ వచ్చేసి మెక్కేమ్ ప్రొడక్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్లాట్ నెంబర్ N211/210, తారాపూర్, MIDC, వైఎస్ఆర్. ఈ లొకేషన్ లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అబెడ్గా రెజ్యూమ్ ఒకటి, 3 months పే స్లిప్లు, కరెంట్ సిటీసీ స్ట్రక్చర్, ఆల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఒరిజినల్స్ అనేవి ఉండాలి. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇల్లు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ 2 మెయిల్ ఐడి ఇచ్చారు. ఈ 2 మెయిల్ ఐడికి 2 ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మెయిల్ ఐడి వచ్చేసి hiren.save@meccamegroup.com. సెకండ్ మెయిల్ ఐడి వచ్చి mhr01@meccamegroup.com సెకండ్ మెయిల్ ఐడి. ఫోన్ నెంబర్లు వచ్చేసి 9156333449 ఇది ఒక నెంబరు. సెకండ్ నెంబరు 9284442957 ఇది సెకండ్ నెంబర్. ఈ రెండింటిలో మెయిల్ ఐడికి అయితే రెజ్యూమ్ మెయిల్ ఐడికి మీరు పంపించవచ్చు. డైరెక్ట్ ఫోన్ ద్వారా అయితే వాట్సాప్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. డిపార్ట్మెంట్ డిజిగ్నేషన్, నెంబర్ ఆఫ్ పోస్టులు అనేవి, ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉండవు, క్వాలిఫికేషన్ అనేది ఏ విధంగా ఉండాలని క్లియర్ గా డీటెయిల్ చూద్దాం. క్యూసీ డిపార్ట్మెంట్ లోకి ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ గా డిజిగ్నేషన్ అనేది ఇస్తారు. మొత్తం 8 పోస్టులు అనేవి ఉన్నాయి. 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీఎస్సీ, ఎంఎస్సీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. క్యూఓ డిపార్ట్మెంట్ లోకి జూనియర్ ఆఫీసర్, ఆఫీసర్ గా డిజిగ్నేషన్ ఇస్తారు. 2 పోస్టులు అనేవి ఉన్నాయి. 0 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే ఫ్రెషర్స్ ని ఎక్స్పీరియన్స్ పర్సనల్ గా తీసుకోవడం జరుగుతుంది. బీఎస్సీ, ఎంఎస్సీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ లోకి ఫిట్టర్ గా తీసుకుంటారు పొజిషన్ అనేది.
ఒక పోస్ట్ అనేది ఉంది. 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఐటీఐ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్కి యూటిలిటీ ఆపరేటర్గా డిజిగ్నేషన్ అనేది ఇస్తారు. ఒక పోస్ట్ అనేది ఉంది. 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఐటీఐ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. పీడిఎల్ అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి సీనియర్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్గా తీసుకోవడం అనేది డిజిగ్నేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. 2 పోస్టులు అనేవి ఉన్నాయి. 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎంఎస్సి క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉన్నాయి. మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లోకి ఆఫీసర్గా డిజిగ్నేషన్ అనేది ఇస్తారు. ఒక పోస్ట్ అనేది ఉంది. 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీఎస్సీ ఎంఎస్సి మైక్రో క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మెక్కేమ్లో ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా డీటెయిల్గా చూసాం. ఈరోజు మొత్తం వచ్చేసి డాక్టర్ రెడ్డీస్, సెకండ్ కంపెనీ ఎప్టోరియా ఫార్మా, థర్డ్ కంపెనీ మెక్కేమ్, ఈ 3 కంపెనీల్లో ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా డీటెయిల్గా చూసాం. ఇటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా మీకు నోటిఫికేషన్ల ద్వారా మన ఛానల్ అప్డేట్ చేసే జాబ్స్కి సంబంధించిన ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతమందికి చేరుతుంది. మన ఛానల్లో మీరు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి షేర్ చేసినట్లయితే ఫ్రీగా వచ్చే జాబ్స్కి సంబంధించిన ఇంటర్వ్యూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉంటుంది. వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.